జూన్లో సనత్ నగర్ టిమ్స్ ప్రారంభిస్తామన్నారు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ. సనత్ నగర్ టిమ్స్ లో జరుగుతున్న వైద్య సేవల ట్రయల్ రన్ ఆయన పరిశీలించారు. హాస్పిటల్ ఏబీసీ బ్లాకులన్నీ చుట్టేస్తూ అన్ని డిపార్ట్మెంట్లు పరిశీలించారు. ఓపీ, రిజిస్ట్రేషన్, ఐపీ వార్డులు, ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్, సిటీ స్కాన్, ఎంఆర్ఐ ల్యాబులు, మెకనైజ్డ్ ల్యాండ్రీ, కిచెన్ తదితర అన్ని డిపార్ట్మెంట్లను మంత్రి పరిశీలించారు. పెండింగ్ పనులన్నీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. హాస్పిటల్కు నీళ్లు, పవర్ సప్లైలో ఎటువంటి ఆటంకం ఉండకూడదని, 24 గంటల సరఫరా ఉండాలని మంత్రి సూచించారు. సేఫ్టీ విషయంలో రాజీ ఉండకూడదని, అన్ని ఫ్లోర్లలో మరోసారి పూర్తిస్థాయి పరిశీలన చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి దామోదర్ రాజనరసింహ. రిజిస్ట్రేషన్ కౌంటర్స్, ఫార్మసీ కౌంటర్స్ పెంచాలని మంత్రి సూచించారు. సిటీ స్కాన్, ఎంఆర్ఐ, ఎక్స్రే, అల్ట్రాసౌండ్ మెషిన్స్ను పరిశీలించిన మంత్రి అడ్వాన్స్డ్ టెక్నాలజీతో అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ యంత్రాలు పూర్తి స్థాయిలో పేషెంట్లకు ఉపయోగపడాలని, ఇందుకు అవసరమైన డాక్టర్లు, ఇతర సిబ్బందిని సిద్ధంగా ఉంచుకోవాలని ఆరోగ్య శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రారంభం నాటికి అన్ని సౌకర్యాలతో హాస్పిటల్ను సిద్ధం చేయాలని, పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు మంత్రి సూచించారు. సక్సెస్ఫుల్గా వైద్య సేవల ట్రయల్ రన్ జరుగుతోందన్నారు దామోదర్ రాజనరసింహ. కొన్ని ఫినిషింగ్ వర్క్స్ జరుగుతున్నాయని, ఆ పనులన్నీ గడువులోగా పూర్తి చేయాలని చెప్పామన్నారు. ఇది 1000 పడకల హాస్పిటల్ అని, ఇందులో 300 ఎమర్జెన్సీ బెడ్లు ఉంటాయన్నారు. అత్యవసర పరిస్థితుల్లో బాధితుల ప్రాణాలు నిలిపే గొప్ప హాస్పిటల్గా దీన్ని తీర్చిదిద్దుతున్నామన్నారు ఆయన. గుండె సంబంధిత వ్యాధుల చికిత్సలు, ఆర్గాన్స్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీలకు ఈ ఆసుపత్రి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా ఉంటుందని తెలిపారు. ఇక్కడే అద్భుతమైన రీసెర్చ్ సెంటర్ అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు మంత్రి దామోదర రాజనరసింహ.